80 బుచ్చయ్య చౌదరి గారు. ఇదైన తర్వాత జావెలిన్ త్రో కూడా ఉందండి. గద్దె రామ్మోహన్ రావు గారు అద్భుతంగా. అందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆడ కెమెరాలు కనపడటం లేదంట, కొద్దిగా మీరు సైడ్ రావాలన్న. 6.42 గద్దె రామ్మోహన్ రావు గారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొద్దిగా సైడ్ వచ్చి తీసుకోండి. వంక రవీంద్రనాథ్ గారు తదుపరి. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి. సార్ లైన్ కొద్దిగా మీరు ఇంకా 10 సార్లు ఎమ్మెల్యే కావాలి, రావాలి. ఇట్లా వేయకూడదు సార్, షార్ట్ పుట్ లాగా వేయాలి, లోయర్ పుట్ లాగా వేయకూడదు. వెరీ గుడ్ సార్ రవీంద్ర గారు. తదుపరి ట్రిపుల్ ఆర్ గారు. ఆడబడాలా మినిమం ఒక్కసారి జై బాలయ్య నట్టుకోండి. సిక్సర్ కొట్టిన ట్రిపుల్ ఆర్ లోపల జగన్ గుర్తొచ్చు. బుచ్చయ్య చౌదరి గారు వేశారు. ఎక్సలెంట్. ఇంకా ఒక్కొక్క ఎమ్మెల్యే గారు తొందరగా పూర్తి చేయాలి, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. పంచ గడుపుతున్నా అన్న పక్కన జాగ్రత్త. రీప్లేస్మెంట్ టీం వాటర్ తీసుకున్నాను ఎమ్మెల్యేలకి. ఎమ్మెల్యేలకు వాటర్ తీసుకున్నాను. ఆంజనేయులు గారు మరి అదే స్పీడ్ లో 4 అడుగులు ముందుకు వచ్చారు. ఇప్పుడు మా అసెంబ్లీలో అందరికంటే నవ యువకుడు వరదరాజన్ రెడ్డి గారు అందరి రికార్డు బ్రేక్ చేస్తారు. ఈయన భారతీయుల్లో కమలాసన్ అంటే ఆయన బాగా వేస్తాడు. అది షార్ట్ పుట్ కాదు, అది షార్ట్ పుట్ లేదు. ఇంకొకసారి ఛాన్స్ పెద్ద ఈ 60 దాటంలో ఎక్కువ వేసేస్తున్నారు, వాళ్ళ చేయిలు పట్టుకుంటాయి, చాలా సమస్యలు మీరే చెప్పాలి. హెల్త్ మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొన్ని సూచనలు కూడా ఇవ్వాలని చెప్తున్నాం.
నేను అన్నా. బుచ్చా గారిని అన్న మహిళలు మహిళలు నేను బుచ్చా గారిని వరదరాజన్ రెడ్డి గారిని మీడియా స్పీకర్ గారు మహిళలు మహిళలు అడుగుతున్నారు, మేము వేయాలని అడుగుతున్నారు. మహిళలు మేము వేయాలని. తొందరగా చేయాలండి, తొందరగా. వెరీ గుడ్, అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మా సమితమ్మ గారు ప్రిపేర్ అవ్వాలమ్మా. అమ్మా అనితమ్మ గారు, సమితమ్మ గారు, 12 మీటర్లు సుధారాణి గారు. ఆ లైను. ఆ, ఆ, సారీ, వేస్తారు. సంధ్యారాణి గారు. సుధీర్ అన్న, ఆ, మీరు వేయాలి. మిమ్మల్ని నమ్మి 12 మీటర్స్ కూడా మేము 12 మీటర్స్ మార్క్ చేస్తున్నాం. అన్న తొందరగా పూర్తి చేయాలి, చాలా ఉన్నాయి. క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఉంది, 12 meters. కబడ్డీ ఉంది, వాలీబాల్ ఉన్నాయి, తర్వాత బ్యాడ్మింటన్ ఉంది, అన్ని ఇంకా చాలా యాక్టివిటీస్. అందులో మ్యూజికల్ చైర్ కూడా ఉంది. జగదీశ్వరి గారు ముందుకు వస్తున్నారు. కాలువ శ్రీనివాసన్ గారు అయిపోయిన తర్వాత జగదీశ్వరి గారు. రవి, రవి 5 కన్నా డిఎస్డిఓ గారు 2.5 కేజెస్ తీసుకురండి. చిన్న తీసుకురా 2.5 కేజెస్ షార్ట్ పుట్ ఉండే తీసుకురావాలండి డిఆర్డిఓ గారు. తల్లి. 2.5 కేజెస్ షార్ట్ పుట్ అదేనా? 5 కేజీ, ఇది 2.5. అక్క, అక్క 2.5 కేజెస్. అన్న లేడీస్ రావాలమ్మా. తల్లి రామ్మా. లేదమ్మా, రెండు నెక్స్ట్ నాకే. నెక్స్ట్ హోంమంత్రి గారు సూపర్. సవిత గారు గుమ్మ. అన్న ఇంకా ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు ముందుకు వచ్చారు. కోళ్ళ లలితమ్మ గారు. ఓ, ఓ, ఆ. అన్న మీరే హైస్ట్ అన్న. అమ్మ మీరు కొద్దిగా లలితమ్మ గారు, అమ్మ సుధారాణి గారు, సారీ సత్యరాణి గారు. మంత్రి గారు సంధ్యారాణి గారు. 12 మీటర్లు కూడా గీస్తున్నారు ఆడ ఎందుకో. 12 మీటర్లు ఎందుకు గీసారు తెల్లే వాళ్ళు. అమ్మ చెప్పులు తీసిండమ్మా, చెప్పులు తీసేస్తున్నారు. దగ్గర సూపర్. అమ్మ అనితమ్మ గారు, మీరు చాలా మందిని కొడుతున్నారు తెలుసు. ఇక్కడ వాటర్ తీసుకోరావాలి. రెడీ, 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 రెడీ. ఇచ్చారు. అమ్మా మీటర్ 12 దగ్గర పెట్టండి, 12 దగ్గర పోండి, మీటర్ 12 దగ్గర పోండి, 12 దగ్గర పోండి మీటర్. సూపర్. జావలిన్
అన్న జావలిన్ అన్న అన్న మైక్ పని చేయడం లేదు చూడు. చేయలేదు మైక్ పని సిగ్నల్ రావడం లేదు. లేడీస్ అయిపోయినారమ్మా. రామప్రసాద్ మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు ముందుకు వచ్చారమ్మా. అవును. అన్న లేదు రామప్రసాద్ అన్న 5 కేజీలు 5 కేజీలు. విజయ్ గారా మైక్ చెక్. మంత్రి గారు మీరు కనిపెట్టారు. అన్నగారు ఇదే మీరు ఎన్నిసార్లు చెప్తారండి మీరు? చూస్తానికి ఉన్నాడు ఎప్పుడుగా ఉన్నది. ఆరోగ్యం అయిపోతున్నారు.
కామెడియన్ శ్రీనివాస్ గారు చాలా సీరియస్ గా తీసేసుకున్నారు మ్యాచ్ ని. నెక్స్ట్ మేము ఇంతతో చంద్రన్న గారు అన్న ఇది ఫైనల్ చేద్దామన్నా రామ్ రెడీ ఎక్కువ అన్న ఇది ఇది అన్న రామన్న ఇంకా తొందరగా పూర్తి చేయాలి, ఇంకా చాలా ఉంది, మీకు మ్యాచ్ ఉంది, మీరు మర్చిపోతున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్, పర్లేదు. రామ్ ప్రసాద్ రెడ్డి గారు అవును బాగా వేశారు మీరు, తాగండి. నెక్స్ట్ వాసు గారు. ఈసారి పెర్ఫార్మెన్స్ వాసన్న గంటల శ్రీకాంత్ గారు ముందుకు వచ్చారు. అలా కొద్ది తొందరగా వాసన్న గారు గ్రౌండ్ బయలుదేరారు, ఆల్రెడీ క్రికెట్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారు. అలా ఫైనల్ మ్యాచ్ టీము అయిన పాతిగా చేతుల మీద ప్రారంభం అవుతుంది. గ్రౌండ్ లో ఉండే వాళ్ళందరూ బయట రావాలి అన్న, అందరూ గ్రౌండ్ దయచేసి మరికొద్ది నిమిషాల్లో ఫైనల్ క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. అన్న ఎమ్మెల్యేలు కూడా సీఎం గారి అందరూ టీం, బయటకు వచ్చేయాలన్న. స్పీకర్ గారి టీం మధ్య గన్నబాబు అన్న దయచేసి గారు అందరినీ అందరూ బయటకు వచ్చేవాలి. ఓన్లీ టీం మెంబర్స్ తప్ప దయచేసి ఎవరు స్టాఫ్ ఉండడానికి పోలీస్ లేదు. వారు సహకరించాలి. గ్రౌండ్ లో అందరూ రావాలి. ప్లేయర్స్ తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు. దయచేసి అందరు రావాలండి బయట. నాయకర్ గారు అందరూ అన్న మళ్ళా ఇప్పుడు కాదు, నో నో దయచేసి అందరూ వచ్చేవాలి. ఎమ్మెల్యేలు ఏమయ్యా ఓన్లీ అన్న అన్న ప్రాక్టీస్. మధ్యపాటి వెంకటరాజన్ గారు అందరూ బయట రావాలి. అందరూ వచ్చేవాళ్ళండి. మరికొద్ది నిమిషాల్లో ఫైనల్ మ్యాచ్ ఉండే వాళ్ళు సీఎం టీం మధ్యన స్పీకర్ టీం మధ్యన మ్యాచ్ జరగబోతుంది. బాల్స్ తీసుకోండి, ఎంపైర్స్ బాల్స్ తీసుకోండి. అచ్చం పల్లా శ్రీనివాసన్ గారు టాస్క్ రావాలి అన్న.